మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేకించి జన్మరాహు దోషము, వ్యయస్థానమందు ఎక్కువగా గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే వచ్చేటువంటి వారాల్లో అటు కుజుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా ఎక్కడికి చేరుతున్నాయంటే 12వ స్థానంలోకి చేరుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు. ఇందులో ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రత్యేకించి ఈ వారము మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అనుకోని విధంగా ఏదైనా చిన్న మాట పెరిగి పెద్ద తగువ అవుతూ ఉండడం. అలాగే ఇంకో కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు ఏదైనా ఒక చిన్న జాలి పడో లేదా పక్కవారి మీద సరే ఇతను కష్టపడుతున్నాడు కదా, లేదా ఇతను మనకి గతంలో ఈ సహాయం చేశాడు కదా, మనం ఇప్పుడు ఈ సహాయం చేద్దాం అనేటువంటి ధోరణిలో తెలియనటువంటి వ్యక్తులకి లేదా అడపాదడప దూరత్ర తెలిసినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా మాత్రం మీరు ఏదైనా డబ్బు రూపేణా లేదా ఏదైనా పెట్టుబడి రూపేణా డబ్బు గనక అక్కడ పెట్టారు అంటే ఇక ఇది తిరిగి రాదు. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందరూ అలా ఉండరు సుమై. 90% మాత్రమే, ఓ 10% మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారు. ఈ వారంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు లేదా ధనాన్ని ఇతరులకి నమ్మి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాక మీరు సంపాదించుకునేటువంటి డబ్బుని ఖర్చు పెట్టుకోలేకపోతారు. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. మానహానిర్మన క్లేశ అన్నది శాస్త్రం. అంటే పౌరుషానికి పోయి డబ్బు ఖర్చు పెడతారు. అంతేగాక బంధువులకు డబ్బు ఖర్చు పెడతారు, వ్యసనాలకి డబ్బు ఖర్చు పెడతారు. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఎక్కడో ఒకటి డబ్బు దాచి ఆ దాచినటువంటి ప్రాంతం మర్చిపోతారు, అది అన్యులు ఆక్రమించేసుకుంటారు, తీసేసుకుంటారు. ఇలా డబ్బు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ పరంగా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. బద్ధకం అధికంగా ఉంటుంది, కోపం పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులే మీ మాటను వ్యతిరేకిస్తూ ఉంటారు. వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇన్ని జరిగినా కూడా ఆర్థిక లోటు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడూ కూడా సకాలంలో మీ దగ్గర డబ్బు ఉంటుంది, అలాగే ధైర్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా సంపాదించేటువంటి మార్గాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఆయా మార్గాల్లో ధనం వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకైతే ఇది కలిసి వచ్చేటువంటి కాలం, కానీ స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడానికో విదేశీయానం చేయడానికో అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మాత్రం ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధనే విశేషించి చేస్తూ ఉన్నది. ఇది మాఘమాసంలో మధ్యమాంసాలు భుజించకండి ఆదివారం నాడు. అలాగే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. స్వస్తి.